కోటీశ్వరుడు అయితా. రండి రండి ఉచితంగా భోజనం వెల్ఫేర్ పనులు చేస్తా, ప్రజలకు పనికొచ్చే పనులు. ఇది కొనండి, దాంతోపాటు ఇది ఫ్రీ, చాలా బాగుంటుంది. వ్యాపారస్తున్నైతా, పెద్ద వ్యాపారస్తు. గద్వాల్ ప్రజలారా, ఈ గద్ద గుర్తుకు ఓటేయండి, నన్ను తెలంగాణ సీఎంగా చేయండి. రాజకీయ నాయకునైతా. అనిలు కోటీశ్వరుడు, అనిలు ప్రజలకు మంచి చేశాడు, అనిలు పెద్ద వ్యాపారస్తుడు, అనిలు పెద్ద రాజకీయ నాయకుడు అని ఇలా చరిత్రలో నిలిచిపోతా, నల్ల సోమనాథి లాగా. మీ చేతుల్లోనే ఉంది కాబట్టి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అబ్దుల్ కలాం గారు చెప్పారు, పెద్ద పెద్ద కలలు కనండి. అందుకోసం నేను కూడా పెద్ద పెద్ద కలలు కన్నా, అది మీకు ఈరోజు చెప్పబోతున్నా. ముందుగా గద్వాల్లో ఎవరు కోటీశ్వరుడు అని ప్రజలను అడిగితే అనిల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అంబానీ కొడుకున్నాడు, అంబానీ కొడుకు రోడ్డు పైన నడుచుకుంటూ పోతే అది ఒక న్యూస్. అదే వెంకటేష్ కొడుకు అనిల్ నడుచుకుంటూ పోతే అది న్యూస్ కాదు, కనీసం ఎవరు వీడియో కూడా తీయరు. సోను సూద్ పాము పట్టిండు, కలిపిక సిగరెట్లు అడిగింది, ఇదేమన్నా న్యూసా? మీరే చెప్పండి ఫ్రెండ్స్. అదే పెద్ద ఇన్సిడెంట్లు అయితే మన గద్వాలో వాళ్ళు వీళ్ళు పిల్లలు కొట్లాడుకున్నారు, ఏ మీడియాలన్నా ఇంత హైలైట్ అయిందే? న్యూస్ కాలేదు. వాళ్ళకి పైసలు ఉన్నాయి, వాళ్ళు సెలబ్రిటీలు కాబట్టి న్యూస్ ఫేమస్ అయింది, ముఖ్యంగా పైసలు. ఇప్పుడు మనిషి కుక్కకి ముక్క చూపిస్తే కుక్క ఎలా ఎంట పడుతుందో, మనిషి కూడా అంతే. పైసలు చూపిస్తే మనుషులు కూడా ఎంట పడతారు. కాబట్టి ఆ కుక్కకు ముక్క పెట్టే వాళ్ళం మనమే ఉండాలి, మనుషులకు పైసలు పెట్టేవాళ్ళు మనమే ఉండాలి. కాబట్టి అది నేనే అయి ఉండాలని కోరు. ఒక సామెత ఉంది ఫ్రెండ్స్, ఒక పెద్ద కోటీశ్వరుడు ఇంట్లో అతనికి ఒక చిన్న దెబ్బ తాకిన ఊరంతా పాకుపోతుంది. అదే ఒక పేదవాని ఇంట్లో శుభకార్యం, ఫంక్షన్ లేదా పెళ్ళిళ్ళు జరిగితే అది ఎవరికి తెలియదు. ఎలాగంటే ఇప్పుడు విజయ్ దేవరకొండ కాలు జారి పడ్డాడు, అది ఒక పెద్ద న్యూస్. షేక్ పల్లి అనిల్ ఇంట్లో ఒక ఫంక్షన్, అది ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు పైసలు సంపాదించినాక అంతో ఇంతో సొసైటీకి మంచి చేయాలి. అందుకోసం మీ పేరు పైన ప్రజా హాస్పిటల్స్, అంటే ప్రజల కోసము హాస్పిటళ్ళు. రెండోది తిండి, షేక్పల్లి హనుమన్న, సౌరమ్మ, బంగారమ్మ ఫుడ్ అని పెడతా తినడానికి. మూడోది ఎల్లప్ప లక్ష్మి విద్య, చదువు ఒక గుడి లాంటిది, చదువు నేర్పించి పంపుతాం. అక్కడక్కడ నల్ల సోమనాథి గారు చెరువులు నిర్మించాడు, అలా నేను వెంకటేష్ సుజాత నీళ్లు, బావులు, చెరువులు, పుటాన్పల్లి కాడ భీమ్నగర్లో బోరు, భీమ్నగర్లో మోటార్తో సహా పుటాన్పల్లిలో బోరింగ్ వేపించడం జరిగింది మా డాడీ వెంకటేష్, అమ్మ సుజాత. మా చెల్లి పేరు పైన వీణమ్మ ఇంటర్నెట్. ఇప్పుడు చదువుకునే వాళ్ళకి ఇంటర్నెట్ రాబోయే కాలంలో ఎక్కువ ఉపయోగం పడుతుంది. ముఖ్యంగా లోకల్ బిజినెస్లు, పెద్ద పెద్ద బిజినెస్ వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎక్కువ ఏమున్నాయి? ఒకటి ఫంక్షన్ హాల్, రెండోది పెద్ద పెద్ద హీరోలకి సినిమా థియేటర్లు. విజయ్ దేవరకొండ అయితేనేమి, రవితేజ గారు అయితేనేమి, అల్లు అర్జున్ గారు అయితేనేమి, ఇలా పెద్ద పెద్ద హీరోలకు కూడా సినిమా థియేటర్లు ఉన్నాయి, నాకు కూడా ఉండాలని. ఇవి మామూలు మనుషులవి. ఇంకా కొద్దిగా పైకి పోవాలంటే పెట్రోల్, ట్రేడింగ్, ఆయిల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రియల్ ఎస్టేట్, ఇంకా ఎలక్ట్రిసిటీ, న్యాచురల్ గ్యాస్, ఫుడ్, ఇలాంటి వెపన్స్, ఇలాంటి బిజినెస్లోకి దిగాలి. ఈ బిజినెస్లు వచ్చేసి అంబానీ, అదానీ చేస్తారు. మరి వీళ్ళతో ఇవి మన బిజినెస్లు తెలీదు, నేర్చుకొని ఈ బిజినెస్ చేస్తే వాళ్ళలాగా అయ్యే ఈ గద్ద గుర్తుకు ఓటేసి నాకు తెలంగాణ సీఎంగా చేయండి. ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా అన్న, నువ్వు పైసలు సంపాదిస్తున్నావు, ప్రజలకు సేవ చేస్తున్నావు అని మీరు అనొచ్చు, వ్యాపారాలు కూడా ఉన్నాయని. కానీ ఇప్పుడు నేను వ్యాపారం చేస్తే, సేవ చేస్తే కొందరికే, అదే సీఎం అయితే తెలంగాణ అంతా సర్వీస్ చేయడానికి
వీలుంటుంది కాబట్టి ఒక 5 years 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పోటీ చేసి గెలుద్దాం అనుకుంటున్నా. ఎలాగైతే 5 రోజుల సీఎం అర్జున్ అవుతాడో ఒకే ఒక్కడు అనుకుంటా సినిమా పేరు, ఆ సినిమా లాగా నేను ఒక 5 సంవత్సరాలు ప్రజలకు మంచి చేస్తా. ఏమి చేస్తా? అవినీతి లేకుండా నేను పనిచేస్తా ఫస్ట్. తర్వాత వైద్యం, విద్య ఈ రెండింటికి పెద్ద పీట వేస్తా. ఫుడ్ దొరికేటట్టు చేస్తా. ఇంకా ఇవన్నీ ఉంటే పక్క మనిషి బతికే ఉంటాడు. బతికి ఉన్నప్పుడు సక్సెస్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. చెట్టులాగా బంజాము. చరిత్రలో మిలగాలంటే ఫస్ట్ ఫేమస్ కావాలి, మంచి పనులు చేసి. మరి ఇలాంటి అన్ని మంచి పనులు పైసలు సంపాదించడం అయితేనేమి, ముఖ్యంగా ప్రజలకు సేవ చేయడం అయితేనేమి, రాజకీయాలకు రావడం అయితేనేమి, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసి ఉపాధి కలిగించడం అయితేనేమి, ఇవన్నీ మంచి పనులు చేసిన తర్వాత చరిత్రలో ఒక పేపర్ నాకు కూడా ఉంటుందని కోరుకుంటున్నాను. ఎలాగైతే నల్ల సోమనాథి గారు ఒక 100 సంవత్సరాలు అయింది, అతన్ని మనం ఇంకా గుర్తు చేసుకుంటున్నాం. ఆ కోట కానీ, ఆ ఫుట్బాల్ గ్రౌండ్ కానీ, ఇంకా గద్వాల్లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో అతన్ని గుర్తు చేసుకుంటూనే ఉన్నాం. అలా నాకు కూడా ఒక పేపర్ మిగిలాలి గద్వాల్లో, తెలంగాణలో అని. మరి ఇవి ఈజీగా జరగవు. ఇవి జరగాలంటే చాలా కష్టపడాలి. ఆషామాషి పనులు కావు ఇవి. ఇంత పెద్ద కళలు ఎవరు కనలేరు. అలాంటి కళలు కన్నా నేను పొద్దుగాల 6 గంటలకి డ్యూటీ ఎక్కితే 12 వరకు పని చేసినా జరుగుతుందనేది గ్యారంటీ లేదు. దాపులకు కూడా వస్తానో రాదో తెలీదు. చేస్తానని అనుకుంటున్నా. రాత్రికే అంబానీ కాలేదు, రాత్రికే అదాని కాలేదు, రాత్రికే మా డాడీ వెంకటేష్ ఈరోజు ఇంత పెద్ద స్థాయిలో ఉన్నాడంటే ఈరోజు కష్టపడినదానికి కాదు, ఎప్పటి నుంచో కష్టపడుతున్నదానికి. అలానే నేను కూడా కష్టపడతాను. ప్రతి వీడియోస్, యూట్యూబ్ వీడియోస్, ఇన్స్టాగ్రామ్ రీల్స్, షాప్లో పొద్దుగాల లేచి షాప్కి వెళ్ళడం, ఇవన్నీ చేస్తుంటా. వ్యాపారం లేని టైంలోనే యూట్యూబ్ గురించి పట్టించుకుంటున్నా. మనిషి చాలామంది 12 గంటలు రోజుకి పని చేస్తారు. కానీ దాంట్లో కొందరే కోటీశ్వర్లు అవుతున్నారు. ఇప్పుడు అదే రైతు చేనులో కష్టపడతాడు, కానీ అతని కాలేడు కోటీశ్వరుడు. అదే 12 గంటలు ఒక జాబ్ చేసేవాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు కోటీశ్వరులు అవుతున్నారు. కాబట్టి మనం టెక్నాలజీ కూడా ఉపయోగించాల్సి వస్తుంది. విషయాలు కాదు, మన మైండ్. ఇప్పుడు మనిషి నడుచుకుంటా కాకుండా ఎగురుకుంటా పోతున్నాడంటే దానికి కారణం మైండ్. కాబట్టి అలా మైండ్ నేను కూడా ఉపయోగిస్తా, మీరు కూడా ఉపయోగించండి, ఆలోచిస్తుండండి. ఇప్పుడు వ్యాపారం చేసే టెక్నిక్లు కూడా మనకు తెలియాలి. ఫస్ట్ అంబానీ జియో నెట్టుని ఫ్రీగా ఇచ్చాడు, ఫ్రీ అని. ఇప్పుడు మంచి బిజినెస్ వ్యాపారం చేసుకుంటున్నాడు, ఇంటర్నెట్ జియో అని బాగా క్లిక్ అయింది. అలాంటి మంచి టెక్నిక్స్ రావాలి, అలాంటి సాహసాలు కూడా చేయాలి. ప్రతిసారి సాహసాలు చేసి గెలుస్తామని గ్యారంటీ కూడా లేదు. అతని గెలిచాడు ఈ సాహసం చేసి. ఫస్ట్ ఇంటర్నెట్ ఇచ్చాడు, తర్వాత ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు ఇంటర్నెట్ రంగంలో. 12 గంటలు పని చేసిన వ్యక్తి చిరంజీవి అయ్యాడు. అదే 12 గంటలు పని చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అయ్యాడు. అదే 12 గంటలు పని చేసిన వ్యక్తి. సెలవు తీసుకుంటున్నాను. మీ చేతుల్లోనే